వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులోని మదురై వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టోల్ ప్లాజా పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. నిర్మల్ జిల్లాలో పర్యటించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్. జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా. మురంచపల్లిలో కొనసాగుతున్న దాతల ఆర్థిక సహాయం. బాధితులకు గ్యాస్ సిలిండర్, స్టవ్, వంట పాత్రలు, నిత్యావసర సరుకులు అందజేత. వైకాపా ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తుందన్న తులసిరెడ్డి. ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఒక లారీ టోల్ ప్లాజా పైకి వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లారీ ఈడ్చుకెళ్లిన వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మదురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పలు వాహనాలు ఒక టోల్ గేట్ వద్ద ఆగి వెళ్లసాగాయి. ఇంతలో ఒక లారీ రాంగ్ సైడ్ నుంచి వేగంగా ఆ టోల్ ప్లాజా వైపు దూసుకొని వచ్చింది. గమనించిన టోల్ గేట్ సిబ్బంది సతీష్ కుమార్ ఆ లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అది అతడి మీదకు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా ఆ టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించేందుకు ఆగి ఉన్న వాహనాన్ని కూడా ఆ లారీ ఢీ కొట్టింది. దానిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ నేపథ్యంలో వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ సంఘటనపై స్థానికులు స్పందించారు. లారీ డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. లారీ దూసుకెళ్లిన సంఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ పర్యటించారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి వరదలతో పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు కూడా చేపించని స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారని, వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి పరామర్శించకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. మట్టి తీసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నదీ ప్రవాహాలకు పుట్టినది ఒక గోదావరి, ఒక పెనుగంగ, ఒక గడ్డంగ వాగు, ఒక శుద్ధవాగు, ఒక పెద్దవాగు లాంటి అనేక వాగులకు వంకలకు నిలయం ఆదిలాబాద్. ఇవాళ మానవ తప్పిదం వల్ల, మనుషుల యొక్క ముఖ్యమంత్రిగా నిర్లక్ష్యం వల్ల ఇవాళ దుఃఖదాయంగా మిగిలింది. ప్రాణప్రదాయంగా ఉండేటువంటి గోదావరి దుఃఖదాయంగా మిగిలింది. ఈరోజు గత 15-16 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునడమే కాదు, కోతకు గురై మళ్ళీ తొలగించరాని పద్ధతులలో ఇసుక మెంటలు పెట్టింది.
తాటి చెట్లు లోతు కయ్యలు పడ్డాయి. కళ్ళ ముందే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతుల పొలాలు జీవితంలో అక్కడ రాకుండా పోయింది. ఇవాళ చిన్నవారైతే అటు ఇటు 1/2 కిలోమీటరు, పెద్ద నదులైతే అటు ఇటు నాణ్యత లాంటి నదులైతే అటు ఇటు కిలోమీటర్ల తరబడి ఇవాళ నీళ్లు పరుచుకొని పోవడం వల్ల ఊళ్ళు మునిగినాయి. ఇవాళ పంట పొలాలు పుట్టకపోయినాయి, ఇసుక మేటలు వేసినాయి, తాడి చెట్లు పొయ్యినాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. బావులలో వంకలలో కట్టే చెక్ డ్యాములకు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారి అనాలోచిత విధానం వల్ల సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులలో గోదావరి వదలొచ్చినప్పుడు బ్యాక్ వాటర్ తని ప్రతి సంవత్సరం నీళ్ళల్లో మునిగిపోయినటువంటి నగరం మంచిర్యాల నగరం అయింది. ఇవాళ అనేక పట్టణాలు నీళ్ళలో మునిగిపోతున్నాయి. ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండు, ఆంధ్ర ప్రాజెక్టులేమో వైష్ణవాలలాగా వర్ధిల్లుతూ ఉంటాయి, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం ఆదరణకు నోచుకోక, డబ్బుల కేటాయింపులు లేక పాడుపడ్డ శివాలయాల్లాగా నిర్మాణం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరాంచుపల్లిలో దాతల ఆర్థిక సహాయం కొనసాగుతుంది. గ్రామంలోని 19 చెంచు కుటుంబాలకు దాతల సహకారంతో ఇంటింటికి గ్యాస్ సిలిండర్, స్టవ్, వంట పాత్రలు, నిత్యావసర సరుకులు, దుస్తులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, అలాంటిది రాష్ట్రంలో మాత్రం పేదల ఇళ్లను కూల్చి వారిని నిరాశ్రయాలుగా వైకాపా ప్రభుత్వం మారుస్తోందని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాయచోటి సుండుపల్లె మార్గంలోని రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కూల్చేసినటువంటి పేదల ఇంటి శిథిలాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, ముందస్తు సమాచారం ఇవ్వకుండా నివాసాలు కూల్చడం దుర్మార్గమన్నారు. బాధితులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడంపై అన్యాయమన్నారు. వైకాపా ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలను కోల్పోతున్న ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు దాదాపు 60 లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల కొంపలు కూల్చే ప్రభుత్వంగా తయారైంది. మిగతా ప్రభుత్వాలేమో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కొంపలు కూల్చే ప్రభుత్వంగా, పేదల ఇల్లు కూల్చే ప్రభుత్వంగా తయారైంది. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో రాయచోటి సుండుపల్లి రహదారిలో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేది. ఇక్కడ ఈ రోడ్డుకు ఆ పక్క ఈ పక్క దాదాపు వచ్చేసి కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి. ఇవి ఈరోజు కట్టినట్టు కాదు, 50-60 సంవత్సరాలుగా వాళ్ళ ఇండ్లు కట్టుకొని పేదలు
పైసా కూడబెట్టుకొని ఆ ఇల్లు కట్టుకున్నారు. అలాంటిది ఇటీవల మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు, పోలీస్ సహాయంతో వచ్చి జేసీబీలు తెల్లవారుజామున రాత్రులు కూడా జేసీబీలు తీసుకొచ్చేసి ఇల్లు కూర్చోవడం జరిగింది. ఆ పక్క ఈ పక్క ఇది రోడ్డు విస్తరణ అనే ఒక కారణం చేత కూర్చోవడం జరిగింది. రోడ్డు విస్తరణ మంచిదే, దానికి వచ్చేసి ఎవరు అధ్యక్షుని చెప్పరు, కానీ దానికి ఒక పద్ధతి అంటూ లేదా? ఉన్నట్టుండి రోడ్డు విస్తరణ అని చెప్పేసి పోలీసులు తీసుకొచ్చేసి జేసీబీలతో కూర్చోవడమా? ఇదేమి రౌడీజం, ఇదేమి దౌర్జన్యం, ఇదేమి మానసత్వం, ఇదేమి అమానవీయం? వాళ్ళకు వచ్చేసి బడంగపేటలో దళితులు ధర్నాకు దిగారు. తమ భూములు తమకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట దావూద్ ఖాన్ కూడా సర్వే నంబర్ 2లో దళితులు గత 70 సంవత్సరాల నుంచి సాగు చేసినటువంటి భూమిని వారికి హక్కు కల్పించకుండా బయట వారికి కేటాయించడంతో ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు గుడ్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి దళితులు సాగు చేసుకుంటున్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా దౌర్జన్యం చేసి లాక్కునే ప్రయత్నం చేస్తోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగపేట దావూద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2 ఇవి దళితుల భూములు. గత 70-80 సంవత్సరాల సంది మేము ఇక్కడ పంట చేసుకుని పండుకొని మేము జీవించే భూములు. మేము వర్షాకాలం పంటలు చేసుకుని జీవించే భూములు ఇవి. మా తల్లిదండ్రులు ఈ భూములకు పట్టలు కట్టిరు, పన్నులు కట్టిరు. పన్నులు కట్టే టైంలో పైసలు లేకుంటే అప్పుడున్న పట్టువారు వచ్చి ఖచ్చితంగా కట్టాలి మీరు అని ఇంటి మీదకి ఎగబడితే పుస్తమెట్టలు అమ్ముకొని బొర్రను అమ్ముకొని కూడా మా తల్లిదండ్రులు ఇక్కడ పన్నులు కట్టారు. ఆ పన్నులు కట్టినందుకే ఈ రోజు ఈ భూమి ఇక్కడ ఉన్నది. ఈ పన్నులు కట్టకుండా ఈ భూమి ఇన్ని రోజులు ఇక్కడ ఉండకపోవు. ఈ భూములు మావి దళితులయ్యి, ఇవన్నీ చిత్రం గోత్రానికి సంబంధించిన వాళ్ళయి, చిత్రం గోత్రానికి సంబంధించిన వాళ్ళవి దళితులయ్యి. ఈ రోజు ప్రభుత్వము మాకు మాయమాటలు చెప్పి మా దాంట్లో కొందరిని మాకు ఏదో చాటల తౌడు పోసి కుక్కల పందులకు తాకలాడ పెట్టాడు మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి గారు. మా దాంట్లో కొంతమందిని గుంజుకొని తాకలాటలు పెట్టి మీకోటి మాకోటి అని మా వాళ్ళు మాకు తాకలాటలు పెట్టి ఈ భూములు మాకు కాకుండా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకు వాళ్ళ కులపోలకు ఈ భూములు ఒప్పచెప్పాలని పట్టం కట్టుకుంది సబితా ఇంద్రెడ్డి గారు. మేము పోయి వాళ్ళ ఆఫీస్ కాడ పోయి మాట్లాడితే మాకు హైటెన్షన్ వైర్ కింద మాకు ప్లాట్ ఇస్తుందంట, మెయిన్ రోడ్ కంటే మాకు భూములు లేదంట. మళ్ళీ ఈ మెయిన్ రోడ్ భూములు ఎవరికంటే అది మీరు అడగొద్దు అంటారు. మేము ఆ భూములను మేము అడగకుండా ఎవరు అడగాలి? మేము ఒక్కడే ఇప్పుడు కూడా సబితా ఇంద్రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాము. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి అందరూ మీకు ఓట్లు వేసిరు, ఇలా దళితులు ఓట్లు వేసారు, మీకు గెలిచిరు. మీ వర్గాలకు మీ కులాలకు ఎందులో లేసని గెలవలేదు, దళితుల ఓట్లే మీకు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిరంటే దళితులే ఓట్లు వేసిరు. దళితుల పుణ్యాన్ని నువ్వు గెలిచినావు. ఈ రోజు ఆ దళితుల నోట్ల మండు కొట్టి వాళ్ళను సంపనికి నువ్వు ప్రయత్నం చేయకు. ఇప్పుడైతే ఎక్కడైతే ఎంత ఖాళీ ప్లేస్ ఉందో ఈ ఖాళీ ప్లేస్ అంతా 300 ఫ్యామిలీలు దళితులు. ఈ 300 ఫ్యామిలీ దళితులకు ఈ భూములు చెందాలి, ఎట్టి పరిస్థితుల్లో మాకు చెందాలి. మీరు గ్రంథాలయం కట్టుకురు, మీ భర్త పేరు పెట్టుకురు, మేము అబ్జెక్షన్ చేయలే. ఈ రోజు ఇక్కడ ఒక మున్సిపల్ పెట్టారు, ఇక మా తల్లిదండ్రులు అందరూ అయినా సరే మాది కాకుండా తెలంగాణ అమరజీవి పేరు పెట్టిరు, అయినా మేము అబ్జెక్షన్ చేయలే. ప్రభుత్వ స్కూల్ కడుతున్నారు, మేము అబ్జెక్షన్ చేయలే. అక్కడ మీరు ఫంక్షన్ హాల్ కడుతున్నారు, మేము అబ్జెక్షన్ చేయలే. మున్సిపల్ ఆఫీస్ అన్నారు డెవలప్మెంట్ కానీ మేము అబ్జెక్షన్ చేయలే. ఇలా విలేకరులకు ఇచ్చారు, మేము అబ్జెక్షన్ చేయలే. మళ్ళీ మేము చేయకుండా మేము ఇంత న్యాయంగా ఉన్నాక మా భూమి మాకు ఇవ్వకపోవడం కారణం ఏంది? అసలు ఇస్తారా ఇయ్యరా ఏందో కూడా తెలవాలి. మా భూముల మీద కార్పొరేటర్లకు కానీ, ఊరు పెత్తందారులకు కానీ, ఊరికి లంగలకు కానీ, ఊరి దొంగలకు కానీ మా భూముల మీద పెత్తాలం ఎందుకుంటది? వాళ్ళకి ఎందుకు పెత్తాలం ఉంటది? మా భూములు మాకు కావాలి. మీరు మా అందరు పిలిపియండి, లేకపోతే మీరైనా రండి, మా అందరు పిలిపిస్తాం, మేము వస్తాము. ఇప్పుడు ఉన్న ఖాళీ ప్లేస్ అంతా మాకు ఒక్కొక్క కుటుంబానికి 120 గజాల ప్లాట్ కావాలి. ఒక కుటుంబంలో ఎంతో మంది అన్నదమ్ములు ఉంటే అంతమందికి అందరికి 120 గజాల ప్లాట్ కావాలి. మా కుటుంబ వాళ్ళు అందరు కావాలి. చిత్రం గోత్రం ఎంతో మంది ఉర్రో చిత్రం గోత్రపోలు అందరు కూడా ఈ భూములు ఇవ్వాలి. ఇచ్చేదాకా మేము ఈ రోజే ఇక్కడ అమర నిరాహార దీక్ష, శాంతియుత నిరాహార దీక్ష ఈ రోజు స్టార్ట్ చేసాము. ఈ రోజు సంధి మా భూములు మాకు కేటాయించేదాకా
మేము ఇక్కడనే నిరసన కార్యకర్తలు చేస్తాము, శాంతియుతంగా చేస్తాము. దళితులకు మోసం చేయదు. దళితుల ఉసురు తలిగితే మీరు బాగుపడరు. దళితుల ఉసురు మంచిది కాదు. వీళ్ళంతా పేద కుటుంబము. పొద్దున్నాగా కూలీ నాలిగి చెత్త చెదారం మోరి రోడ్లు ఊకే కుటుంబాలు ఇవన్నీ. వీళ్ళ ఉసురాసురు మీకు కలితే మీ కుటుంబాలు కూడా మంచిగా ఉండవు. మీ కుటుంబాలు బాగుండాలంటే సబితా ఇంద్రారెడ్డి గారు వెంటనే దళితుల భూములు కేటాయించాలి. వాళ్ళ భూములు వాళ్ళకి కేటాయించాలి. మా భూములు మాకు ఇవ్వాలని కూడా. టీడీపీ వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఏపీ ఎంపీలు పార్లమెంట్లో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. మోదీకి జగన్ దాసోహం కావడం మంచిది కాదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఎన్నికలకు ముందైనా కనీసం మాట్లాడాలని సూచించారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లవుతున్న విభజన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం పెడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి పెంచాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళమెత్తాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి మండిపడ్డారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అంటున్నారని, అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడబోమని ఎందుకంటున్నారని నిలదీశారు. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం అన్నీ కూడా కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. నేను కూడా మద్దతు ఇస్తున్నామని. ఆ మాట కూడా ఆయన అన్నాడు, అవసరం లేకపోయినా మద్దతు ఇస్తున్నాం, మా నెంబర్ అక్కర్లేదు, అయినా మద్దతు ఇస్తున్నాం. ఈవేళకి కూడా మధ్యలో ఏం జరిగినా, ఇది ఏది సిటిజన్ చార్టర్ వచ్చినా, పంజాబ్లో రైతులు కూడా వచ్చినా, ఏమొచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరు ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మనకు వాళ్ళే ఇస్తున్నారా అంటే ఏమి అర్థం అవట్లేదు అసలు. ఈ పరిస్థితుల్లో 10 ఏళ్లలో 2 చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చారు పీపుల్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అధికారం ఇచ్చారు బీజేపీతో కలిసి వచ్చినప్పుడు. మొన్న జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు భారతదేశంలో అంత మెజార్టీతో వచ్చిన ప్రభుత్వం ఇంకోటి లేదు. అంత మెజార్టీ, అన్ని ఓట్లు వేశారు, అన్ని సీట్లు కూడా ఇచ్చారు. అయితే ఇవాళ మన పరిస్థితి మాత్రం ఎలా ఉందిరా అంటే, ఓన్లీ వర్షాలు పడి పంటలు పండితే అది పెరుగుతుంది అంతే. మనకి జీడిపి పెరగడానికి ఏకైక మార్గం అగ్రికల్చర్లే తప్ప ఒక్క ఇండస్ట్రీ లేదు. ఉన్న ఇండస్ట్రీలు కూడా అమ్మేస్తామంటే దాని మీద ఎవరి వాదన ఏంటో కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని వాళ్ళు వేరే ప్రైవేట్ పార్టీకి ఇచ్చేస్తున్నామన్నా సరే గట్టిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ లేవు. నేను ఇంత ముందు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నంత బలంగా బీజేపీ ప్రభుత్వం ఇంకెక్కడా లేదు. ప్రభుత్వం, పార్టీ కాదు. ఈసారి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధిక మాసం సందర్భంగా వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందన్నారు. ఉత్సవాల తరపున ఏపీ ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో పేర్కొన్నారు. 2 సార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. గరుడ సేవకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహన సేవను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 7 గంటలకు ఈవినింగ్ వాహనం ప్రారంభమవుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20న పుష్పక విమానము, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈరోజు బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్ హెచ్ఓడీస్తో మరియు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో
ప్రతి డిపార్ట్మెంటు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, బ్రహ్మోత్సవాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేసే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అందరితో చర్చించి మినిట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత 15 days తర్వాత ప్రతి డిపార్ట్మెంటు చేయవలసిన పనులన్నీ కరెక్ట్గా పురోగతి ఉన్నాయా లేదా అనే దాన్ని రివ్యూ చేస్తూ ఆ రోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఎస్పీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు వీళ్ళందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శ్రీవారి ఆలయము, సెక్యూరిటీ, పోలీస్ విభాగము, ఇంజనీరింగ్ విభాగము, జ్యువెలరీ విభాగము, పబ్లికేషన్స్ విభాగము, ఎస్విబిసి, మెడికల్, హెల్త్, అన్నదానము, ఎస్వి గోశాల, ట్రాన్స్పోర్ట్ విభాగము, రిసెప్షన్ విభాగము, గార్డెను, కళ్యాణకట్ట, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, ఇతర విభాగాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత పెరటాసి మాసం కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఇది ప్రారంభమవుతుంది కాబట్టి సెప్టెంబర్ 18వ తేదీన ఇది ప్రారంభమవుతుంది. పెరటాసి మాసం తమిళులకు ఇది చాలా విశిష్టమైన మాసం అని మీ అందరికీ తెలుసు. ఈ 4 శనివారాల్లో విపరీతమైన రద్దీ తిరుమలలో ఉంటుంది. సెప్టెంబర్ 23, 30, అదేవిధంగా అక్టోబర్ 7th, అక్టోబర్ 14th ఈ 4 రోజులు శనివారాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 23 అంటే సెప్టెంబర్ 22వ తేదీ గరుడోత్సవం ఉంటుంది, 23వ తేదీ శుక్రవారం కాబట్టి 23వ తేదీ శనివారం కాబట్టి ఆ రోజు కావాల్సినటువంటి ఏర్పాట్లు, సెక్యూరిటీ, తర్వాత టెంపుల్ ఎలా చేయాలో అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 17వ తేదీన ఈ పెరటాసి మాసం ముగుస్తుంది. సో బ్రహ్మోత్సవాలకు, పెరటాసి మాసానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఈరోజు చర్చించి కులంకుశంగా ఆల్ హెచ్ఓడీస్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం అందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి భక్తులకు సేవలు అందించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా స్వామివారి సేవలను అత్యంత దగ్గరగా చూసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని భక్తులంతా తరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ శ్రీవారి కృపా కటాక్షాలతో ఈ 2 బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం కూడా ఏ సమస్య లేకుండా జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆ బ్రేక్ దర్శనాలు ఓన్లీ ప్రోటోకాల్. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులతో పాటు 31 లక్షల విలువ గల 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బి కొత్తకోట పోలీసులు కాండ్లమ్మడుగు క్రాస్ సమీపంలోని వాహనాల తనిఖీలలో ముఠా పట్టుబడింది. తిరుపతి, పాకాల, కల్లూరు, పొంగనూరు, గుర్రంకొండ, చిత్తూరు, తావణంపల్లి, పీలేరు, బి కొత్తకోట ప్రాంతాల్లో చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను రీకవరీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రాంతాలైనటువంటి అయోధ్య లంక, పుచ్చల లంక, మర్రిమూల, రావిలంక గ్రామాల్లోని పశ్చిమ గోదావరి కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలను నేరుగా వెళ్లి పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లంక గ్రామాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు లోనవ్వకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. లంక గ్రామ ప్రజలకు మంచినీటి సదుపాయం, భోజనానికి సంబంధించిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయటం, పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య బృందాలతో ప్రజలకు అందుబాటులో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మేడం గారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కదా ఫ్లడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ లో సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి అని చూడడానికి ఈరోజు గ్రామాలు పర్యటించడం జరిగింది. సహాయక చర్యలన్నీ కూడా మనం ఏదైతే యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నామో దాని ప్రకారం జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా మనం ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ సహాయక చర్యలు అన్ని జరుగుతున్నాయి. మనం గత 3 days గా కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాము. అది సఫిషియెంట్ గా ఉంది. గ్రామంలో ఎవరు కూడా ఇబ్బందులు పడట్లేదు. లాస్ట్ 2 days నుంచి మనం రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి అది కూడా గ్రామాల్లోనే వాళ్ళు చేయమని చెప్పారు కాబట్టి అక్కడే మనము ఫుడ్ కుక్ చేసి సర్వ్ చేస్తున్నాము. హాట్ ఫుడ్ మీల్స్ అది కూడా బాగానే జరుగుతుంది. ఇప్పుడు విలేజెస్ కొందరు ఒకే పాయింట్ లో కాకుండా ఒక 2-3 పాయింట్స్ లో మాకు కుకింగ్ అరేంజ్మెంట్స్ చేస్తే బాగుంది అన్నారు. దాని ప్రకారమే చేస్తున్నాం. అలానే మనకి ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్, బెడ్ రిడన్ అందరికీ కూడా షిఫ్ట్ చేసాం. హెల్త్ క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మనకి పాము కాటు, తేలు కాటుకు అవసరమైన మెడిసిన్, యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ అన్ని కూడా మనం అవైలబుల్ గా పెట్టాం. ఎప్పుడైతే మనకి ఫ్లడ్ రిసీడ్ అవుతుందో ఇంకా ఎవరి హౌసెస్ అయితే మనకి పన్నాయో అదన్నీ చూసుకొని మనము ఎసెన్షియల్ కమ్యూనిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేడం లంకల్లో పంట నష్టం జరిగింది. ఇది ఆల్రెడీ ఇనండేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నమోదు చేసాం. ఇప్పుడు ఫ్లడ్ కంప్లీట్ గా రిసీడ్ అయిన వెంటనే మనం డ్యామేజెస్ అనేది చూస్తాం. డ్యామేజెస్ ఎక్కడైనా కూడా మోస్ట్లీ అక్కడ మనకి వెజిటబుల్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోతిన మహేష్ ఎన్నికల బరిలో నిలవగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కూడా మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా కొంతమంది జనసేన పార్టీ నాయకులకు చలామణి అవుతూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు పోతిన మహేష్ సూచిస్తున్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అని చెప్పుకుంటాం. అసలు వాళ్ళకి సభ్యత్వాలు ఉన్నాయో లేవో కూడా మీరు మాట్లాడాలి. ఈసారి మేము నాయకులు అంటే సరిపోదు. మరి నాయకులు అంటే పార్టీ అంటే మీలాగా 500 రూపాయలు ఖర్చి పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. మీరు అందరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, సిద్ధాంతాలను బలంగా ప్రచారం చేస్తున్నారు. నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కనీసం సభ్యత్వం తీసుకోలేదంటే అది పార్టీ కాదని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. ఈ పార్టీ కాదని చెప్పండి. తొందరలో వాళ్ళ మీద ఏ విధంగా ముందుకు పోవాలో కూడా మాట్లాడుతాం. ఆ విధంగా ముందుకు పోతాం. పార్టీలో పదవులు ఇచ్చాం, రీఫార్మ్స్ ఇచ్చాం, ఆర్థికంగా సహకరించాం, అండగా నిలబడ్డాం. కానీ వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడతా, వైసీపీ ప్రలోభాల్లో ఉండి జనసేనని గందరగోళ పరిస్తే మీరెవరు అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మమాకండి. నాయకులని చెప్పుకుంటే సరిపోయిందా? స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వస్తే కండవాళ్ళు కప్పుతున్నారు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు, జనసేన అంటారు. అట్లాంటి పోవచ్చుని మీరందరూ కూడా ఏం చేయాలి? తరలి వాళ్ళ నిజ స్వరూపాన్ని మీరు బయట పెట్టండి. వాళ్ళు కేవలం ఇంతకు ముందు ఎక్కడున్నారు? వాళ్ళ గుర్తింపు ఎక్కడ వచ్చింది? టికెట్లు ఎక్కడ వచ్చింది? పదవులు ఎక్కడ వచ్చింది? మనం పవన్ కళ్యాణ్ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడులోని మదురై వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టోల్ ప్లాజా పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. నిర్మల్ జిల్లాలో పర్యటించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్. జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా. మురంచపల్లిలో కొనసాగుతున్న దాతల ఆర్థిక సహాయం. బాధితులకు గ్యాస్ సిలిండర్, స్టవ్, వంట పాత్రలు, నిత్యావసర సరుకులు అందజేత. వైకాపా ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తుందన్న తులసిరెడ్డి. ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.